ప్రైజ్ లార్డ్ పిల్లలు. జస్టిన్ అండ్ గ్రేస్. ప్రైజ్ లార్డ్. బాగున్నారా? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయాలి. మనము ఏ సీజన్ లో ఉన్నాము చెప్పండి ఇప్పుడు? వింటర్ సీజనా? ఓకే. సమ్మర్ సీజనా? ఇంకా అంటే క్రిస్టియన్స్ కదా మనము. ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్ సీజన్ లోనే ఉన్నామా? ఇంకా వేరే సీజన్కి ఏమన్నా వచ్చామా? ఇంకా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నామా మనం? క్రిస్మస్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి తెలుసా? గుడ్ ఫ్రైడే. వెరీ గుడ్. గుడ్ ఫ్రైడే రోజు ఏం చేస్తాం మనం తెలుసా? గుడ్ ఫ్రైడే రోజు చనిపోయారు. మనం ఏం చేస్తాము? లేకపోతే గుడ్ ఫ్రైడేకి ముందు 40 days మామూలుగా ఓకే. సో గుడ్ ఫ్రైడే రోజు ఫాస్టింగ్ చేస్తాం కదా మనము. దాని తర్వాత ఇంకా కొంతమంది గుడ్ ఫ్రైడేకి 40 days ముందు నుంచి ఫాస్టింగ్ స్టార్ట్ పెట్టేస్తారు కదా. మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఫాస్టింగ్ అంటే ఏంటి అని? ఫాస్టింగ్ అంటే ఏమి తినకుండా ఉంటారు, తాగకుండా ఉంటారు. గుడ్ గుడ్, వెరీ గుడ్. ఫాస్టింగ్ అంటే ఏమి తినకుండా ఏమి తాగకుండా ఇంకా ఉంటారు కదా. అది జనరల్ ఫాస్టింగ్ కదా. సో మనము ఇవాళ మనము ఫాస్టింగ్ అంటే ఏంటో, ఎందుకు చేయాలో, అది చేస్తే ఏం జరుగుతుంది అనేది నేర్చుకుందాము. ఎందుకు అనంటే మనం చిన్నగా ఉన్నప్పటి నుంచే మనం ఫాస్టింగ్ గురించి లేకపోతే కొన్ని హోలీ హ్యాబిట్స్ గురించి నేర్చుకున్నప్పుడు పెద్దగైన తర్వాత దేవుడు ఆయన డివైన్ ప్రొటెక్షన్ మనకి ఇస్తాడనమాట. ఓకేనా. సో వన్ ఆఫ్ ది హోలీ హ్యాబిట్స్ అంటే ఏంటియో తెలుసా మీకు? హ్యాబిట్స్ ఏంటి? హ్యాబిట్స్ అంటే గుడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్. గుడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్. వెరీ గుడ్. హ్యాబిట్ అంటే మనము రెగ్యులర్గా చేసేది కదా. రెగ్యులర్గా అంటే మార్నింగ్ ఈ టైంకి లేవడము, తర్వాత ఇది చేస్తాము, తర్వాత రోజు స్కూల్కి వెళ్తాము, వస్తాము, హోంవర్క్ చేసుకుంటాము. అవి మనం రెగ్యులర్గా చేసేటివి హ్యాబిట్స్ కదా. మనం మన డైలీ లైఫ్లో చేసేటివి హ్యాబిట్స్. మనకి స్పిరిచువల్గా కూడా మనకి హ్యాబిట్స్ ఉంటాయి. ఆ హ్యాబిట్స్ ఏంటిది? వన్ ఆఫ్ ది హ్యాబిట్ ఈస్ ఫాస్టింగ్. ఇంకా హ్యాబిట్స్ ఏంటిది? ప్రేయర్ చేసుకోవడము. డైలీ ప్రేయర్ చేసుకుంటాం కదా మనము. డైలీ బైబిల్ చదవడం. వెరీ గుడ్. సో అలా ఒక హ్యాబిట్ ఏంటిది అనంటే ఫాస్టింగ్. ఓకేనా. ఎందుకు ఫాస్టింగ్ చేయాలి అనంటే మనము కొన్నిసార్లు మనం రెగ్యులర్గా సండే స్కూల్కి వెళ్తాము, దేవుని పాటలు పాడతాము, బైబిల్ చదువుతాము, ఇంకా వాక్యం వింటాము. కానీ ఇంకా ఏమనిపిస్తుంది అనంటే ఇంకా నేను దేవుణ్ణి తెలుసుకోవాలి, ఇంకా డీప్గా దేవుణ్ణి తెలుసుకోవాలి, ఇది సరిపోవట్లేదు అని చెప్పి మనకు అనిపిస్తుంది. అప్పుడు దాన్ని ఏమంటామంటే స్పిరిచువల్ హంగర్ అని అన్నమాట. ఏంటి అది? ఆత్మీయంగా మనకి ఆకలి వేస్తుంది. ఆ ఆకలిని ఇప్పుడు మనకి జస్ట్ మామూలుగా ఫిజికల్గా ఉన్నాం అనుకోండి, ఆకలైతే ఏం చేస్తాము? ఫిజికల్గా ఆకలైంది అనుకోండి, ఏం చేస్తాం మనం? ఆకలైతే ఏం చేస్తాం? తింటాం. అన్నం తింటాం కదా. ఆకలైతే అన్నం తింటాం. నేను కనిపిస్తున్నానా పిల్లలు? నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఓకే. సో ఇప్పుడు వినిపిస్తుందా నా వాయిస్? ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో మనకి హోలీ హ్యాబిట్స్ ఏమని ఉంటాయంటే ఫాస్టింగ్ లో మనము దేవుణ్ణి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి చేస్తాము. కానీ కొన్నిసార్లు ఏమనుకుంటామంటే
ఫాస్టింగ్ అనేది మనము దేవుడు మనకేదో ఇవ్వాలి అని అనుకొని చేస్తాము. సో, దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అనేది చూసాం. ఓకేనా? హోలీ హ్యాబిట్స్ ఎందుకుండాలి అనంటే, మనకి స్పిరిచ్యువల్ డిసిప్లిన్స్ అనేటివి కొన్ని ఉంటాయి. అంటే డైలీ ప్రేయర్ చేసుకోవడము, బైబిల్ చదువుకోవడము, వాక్యం వినడము, దేవుని పాటలు పాడడము. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఈ స్పిరిచ్యువల్ జర్నీలో మనకి హ్మ్. దేవుడు నాతోటే ఉన్నాడు. నేనెక్కడున్నా దేవుడు నన్నే చూస్తున్నాడు. అవును, దేవుడు నిజమైన వాడు. నాకెప్పుడు సక్సెస్ ఇస్తాడు. అంటే మనము దేవుని ప్రెజెన్స్ ఎప్పుడైతే పొందుకుంటామో, అప్పుడు మనం చాలా ఇంకా దేవునిలో ఎక్కువగా స్పెండ్ జేస్తాము. కానీ కొన్ని మూమెంట్స్ ఉంటాయి మన జీవితంలో. ఎప్పుడైతే మనకి దేవుడు ఉన్నాడా? లేడా? నాకెందుకిన్ని కష్టాలొస్తున్నాయి? నాకెందుకిన్ని ఛాలెంజెస్ ఉన్నాయి? అసలు నా మాట వింటున్నాడా? నా ప్రేయర్ వింటున్నాడా? అసలు నన్ను పట్టించుకుంటున్నాడా? నేనేమన్నా తప్పు చేశానా? నన్నొదిలేసాడా దేవుడు? అని ఏ నోటితోటైతే మనకి మంచి జరిగినప్పుడు దేవుని ప్రేయర్ చేస్తామో, అదే నోటితోటి ఎప్పుడైతే మనకి ఛాలెంజెస్ ఉంటాయో, కష్టం ఉంటుందో, ఇబ్బందుంటుందో, అప్పుడు దేవుడినే క్వెషన్ చేస్తాం. అసలు దేవుడున్నాడా అని. దట్ ఈస్ నథింగ్ బట్ జర్నీ. కానీ ఈ జర్నీలో దేవుడు మనల్ని గ్రో అవ్వడానికి మనలో ఉన్న కొన్ని చెడు థింగ్స్ ఉంటాయి కదా! వాటిని తీసేయడానికి ఈ హోలీ హ్యాబిట్స్ అనేటివి, ఫాస్టింగ్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో, ఈ బైబిల్‌లో 70 టైమ్స్ ఫాస్టింగ్ గురించి ఉంటుంది. 70 టైమ్స్. కానీ మనం ఎక్కువ ఫాస్టింగ్ గురించి మాట్లాడుకోము. చర్చెస్‌లో కానీ, ఎక్కడ కానీ ఫాస్టింగ్ గురించి ఎక్కువగా మాట్లాడుకోము. కానీ న్యూ టెస్టమెంట్ ప్రకారము ఫాస్టింగ్ అనంటే వన్ హూ హాస్ నాట్ ఈటెన్, వన్ హూ ఈస్ ఎంప్టీ. మనము ఫిజికల్‌గా ఫుడ్ తీసుకోకున్నప్పుడు మనము ఖాళీగా ఉంటాము. ఎందుకు ఖాళీగా ఉంటామంటే, అప్పుడు స్పిరిచ్యువల్‌గా మనము ఫిల్ అవ్వడానికి. మనము ఫిజికల్‌గా ఎంప్టీ అయితే, స్పిరిచ్యువల్‌గా దేవుడు మనల్ని ఫిల్ అవ్వడానికి. అంటే మనకి కొన్ని ఇప్పుడు నేను చెప్పాను కదా! దేవునితోటి ఇంకా ఎక్కువ దేవుడిని ఇంకెక్కువ ఎలా తెలుసుకోవాలి? దేవునిలో ఇంకా ఎట్లా ఎక్కువ ఎదగాలి? దేవుడిని నేను ఎలా అతని ఫేస్‌ని చూడాలి? ఎలా దేవుడు నాతో మాట్లాడతాడు? ఇవన్నీ మనం తెలుసుకోవాలి అనంటే అవన్నీ మనకి స్పిరిచ్యువల్ హంగర్. ఆ స్పిరిచ్యువల్ హంగర్‌ని మనం సాటిస్ఫై చేసుకోవాలి అనంటే ఈ ఫిజికల్ హంగర్‌ని కొంచెం పక్కకు పెట్టేసి, డైలీ చేస్తున్న యాక్టివిటీస్‌ని కూడా తగ్గించేసి, ఎక్కువ దేవుడు గడపాలి. అంటే ఎక్కువ దేవుని ఫేస్‌ని సీక్ చేస్తూ, ఆ దేవుని ఫేస్‌ని సీక్ చేస్తూ అని అంటున్నాను నేనిక్కడ. మనము ఫాస్టింగ్‌లో ఏం చేస్తామనంటే, దేవా నాకి నాకిది ఇవ్వు, నాకిది కావాలి అని ఫాస్టింగ్ చేస్తాము. అంటే మనం ఆయన చేతుల వైపు చూస్తున్నాము. ఎందుకంటే హిస్ హ్యాండ్స్ ఆర్ గుడ్ ఎనఫ్ అండ్ రిచ్ ఎనఫ్ విత్ ఆల్ గుడ్ థింగ్స్. మనకన్నీ ఇవ్వడానికి ఆయనే సమర్థులు. కానీ మనం ఏం చేస్తామనంటే, ఆ చేతులనే చూస్తా ఉంటాము. దేవా నాకిది కావాలి, నాకది కావాలి, నేను ఇన్ని డేస్ ఫాస్టింగ్ ఉంటాను, నాకిది కావాలి, నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి, లేకపోతే మా డ్యాడీ నాకిది కొనివ్వాలి అని మనకి కొన్ని కావాలి అని మనం ఫాస్టింగ్ ఉంటాము. కానీ బైబిల్ ఏం చెప్తుంది అనంటే, అది కాకుండా దేవుడితోటి ఇంకా ఎక్కువ డీప్‌గా మనము గ్రో అవ్వాలి. దాని కోసం ఫాస్టింగ్ ఉండాలని చెప్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్‌లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చాలా మంది ఫాస్టింగ్ చేశారు. ఎస్తర్ ఫాస్టింగ్ చేసింది. డేవిడ్ ఫాస్టింగ్ చేశాడు. మోసెస్, నెహెమియా, ఎజ్రా, లాస్ట్‌కి జీసస్ కూడా ఫాస్టింగ్ చేశారు. ఎందుకు ఫాస్టింగ్ చేశారు? వాళ్ళకి ఏదో కావాలి అని కాదు గానీ, వాళ్ళు దేవుడిని ఇంకా తెలుసుకోవాలి, దేవునిలో ఇంకా ఎదగాలని వాళ్ళు ఫాస్టింగ్ చేశారు. సో, బైబిల్‌లో మనకి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఫర్ ఫాస్టింగ్. ఎందుకు? జీసస్ 40 డేస్ ఫాస్టింగ్ చేస్తాడు కదా! 40 డేస్ ఫాస్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన తనను తాను ప్రిపేర్ చేసుకుంటాడనమాట. ఈ భూలోకంలో తను ఏ పర్పస్ కోసమైతే వచ్చాడో, ఆ మినిస్ట్రీని స్టార్ట్ పెట్టడానికి, తనను తాను ప్రిపేర్ అవ్వడానికి, దేవుడి నుంచి శక్తిని పొందుకోడానికి, శిలువ మరణం పొందడానికి, ఆ టార్చర్‌ని అనుభవించడానికి, ఆహ్
ఎన్ని ట్రయల్స్, ఎన్ని టెంప్టేషన్స్ ఎంత హ్మ్, కష్టమైనా గానీ అదంతా మన కోసము ప్రేమతో చేయడానికి, ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి తనను తాను 40 డేస్ ప్రిపేర్ చేసుకుంటాడు. ఎలా? విల్డర్‌నెస్‌లోకెళ్ళి ఒక్కడే ఉండి ఫాస్టింగ్ చేసి తనని తాను ప్రిపేర్ చేసుకుంటాడు. సో, అదే విధంగా మనం కూడా మన స్పిరిచ్యువల్ జర్నీలో మనము దేవునితో ఎదగడములో ఇంకా ఎక్కువ గ్రో అవ్వాలి అనంటే మనం కూడా ఫాస్టింగ్ ఉండి, దేవునితో ఇంకా ఎక్కువ గ్రో అవ్వాలి. మనకు కూడా స్పిరిచ్యువల్‌గా కొన్ని ఆటంకాలు, కొన్ని ఛాలెంజెస్ కొన్నిసార్లు దేవుడు ఉన్నాడా? లేడా? అనిపిస్తుంది. కొన్నిసార్లు అసలు నా ప్రార్థన వింటున్నాడా? నన్ను చూస్తున్నాడా? లేడేమో దేవుడు నాకు. నాకు లేడేమో. మేబీ హిందూస్ ఫ్రెండ్స్‌కే దేవుడు ఉన్నాడేమో. ఎందుకంటే వాళ్ళేమనుకుంటే అదయిపోతుంది. నేనడిగింది మాత్రం నాకు రావట్లేదు. ఇలాంటి స్పిరిచ్యువల్ ఛాలెంజెస్‌ని ఓవర్‌కమ్ అవ్వడానికి ఫస్ట్ మనల్ని మనము ప్రిపేర్ చేసుకోవడానికి ఫాస్టింగ్ ఉండాలి అని బైబిల్ చెప్తుంది. ఇంకొకటి సీకింగ్ గాడ్స్ విజ్డమ్. ఆయన యొక్క విజ్డమ్ మనకి దేవుడిచ్చే నాలెడ్జ్, దేవుడిచ్చే అండర్‌స్టాండింగ్, దేవుడిచ్చే విజ్డమ్ చాలా ఇంపార్టెంట్. ఈ లైఫ్‌లో మనం సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేయాలి అన్నప్పుడు దేవుడిచ్చే నాలెడ్జ్, దేవుడిచ్చే విజ్డమ్, దేవుడిచ్చే అండర్‌స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. సో, బైబిల్‌లో కూడా పాల్‌ను, బర్నబాస్ కూడా చర్చ్ లీడర్స్‌ని ఎన్నుకునే ముందు దేవా మాకు విజ్డమ్‌ని ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలో అని వాళ్ళు కూడా ఫాస్టింగ్ చేసి డెసిషన్స్ తీసుకుంటారు. ఎందుకు అనంటే, ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనం మామూలుగా చేసే యాక్టివిటీస్ అన్నీ పక్కన పెట్టేసి, కేవలం ప్రేయర్ చేస్తూ, కేవలము బైబిల్ చదువుతూ, ఆయనతో ఇంకా దేవుడితో ఇంకా ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాం కాబట్టి, ఈ లోక వాయిసెస్ అన్నీ దూరం అయిపోతాయి. కేవలం గాడ్ వాయిస్ చాలా క్లియర్‌గా వినిపిస్తా ఉంటది. సో, మనము ఏం జేయాలి? ఆ డెసిషన్స్ మన లైఫ్‌లో మనకి చాలా డెసిషన్స్ తీసుకునే సిట్యుయేషన్స్ ఉంటాయి. అప్పుడు మనం ఫాస్టింగ్ చేసినప్పుడు ఆయన వాయిస్ క్లియర్‌గా వినిపిస్తుంది. అండ్ వి కెన్ నావిగేట్ త్రూ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. తర్వాత ఇంకొక రీజన్ ఏంటిది వై వి హావ్ టు ఫాస్ట్ ఈస్ హీలింగ్ కోసము, డెలివరెన్స్ కోసము, ప్రొటెక్షన్ కోసము. కొన్నిసార్ల హీలింగ్ అనంటే ఫిజికల్ బాడీ హీలింగ్ కాకుండా మనం చేసే తప్పులుంటాయి. మనకి కొన్నిసార్లు రెగ్యులర్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఏంటిది అనంటే కొట్టుకోవడం. ఆహ్, బ్రదర్స్, సిస్టర్స్ అయినా, ఇద్దరు సిబ్లింగ్స్ అయినా, మామూలుగా కూడా జస్ట్ వాళ్ళకదొక హాబిట్ లాగా అయిపోతుంది. కొట్టుకోవడము, లేకపోతే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఆనుకోవడము, ఇంటాలరెన్స్, అబద్దాలాడడము, టీవీ చూడలేక ఉండకపోవడము, మొబైల్ చూడలేక ఉండలేకపోవడము, ఇలాంటివన్నీ మనం వాటిలో చిక్కుకుపోయాము. సో, వాటి నుంచి డెలివరెన్స్ కావాలి అనంటే ఆహ్, ఇలాంటి హాబిట్స్ నుంచి మనకి డెలివరెన్స్ కావాలి అనంటే, ఫ్రీడమ్ కావాలి అనంటే, మనకనిపిస్తుంది నేను చూడొద్దు, నేను టీవీ చూడొద్దు అని అనుకుంటాము. కానీ బికాజ్ వి ఆర్ ఇన్ ఫ్లెష్ ఏమైతుంది? ఆ టైంకొస్తాము రెగ్యులర్ ప్రాక్టీస్ కాబట్టి టీవీ ఆన్ చేస్తాము, చూస్తాము. లేకపోతే ఫ్రెండ్స్ ముందు నేను క్రిస్టియన్‌ని నేను సినిమా పాటలు పాడను, లేకపోతే స్కూల్లో సినిమా పాటలకి డాన్స్ ఎయ్యను. అలాంటివి మనం రెస్ట్రిక్షన్స్ దాటి ఎళ్ళిపోతాము. ఎందుకనంటే ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాళి చేస్తారు కదా అని. సో, అలాంటి వీక్‌నెస్‌ని ఓవర్‌కమ్ చేయడానికి కూడా మనం ఫాస్టింగ్ ఉంటే మనకి విడుదల దొరుకుతది. సో, ఫస్ట్ వన్ ఈస్ టు ప్రిపేర్ అవర్‌సెల్వ్స్, దెన్ టు సీక్ గాడ్స్ విజ్డమ్, హీలింగ్, డెలివరెన్స్ దీనికోసము మనము ఫాస్టింగ్ ఉండాలి అని బైబిల్ చెప్తుంది. సో, ఫాస్టింగ్ ఎలా ఉండాలి అని జీసస్ చెప్తున్నాడు అనంటే, మాథ్యూ 6:16లో ఉంటుంది. ఏమని అనంటే, వెన్ యూ ఫాస్ట్ అని ఉంటుంది. అనంటే మీరెప్పుడైతే ఫాస్టింగ్ చేస్తారో, ఉపవాసం ఉంటారో అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్. ఇట్ ఈస్ కంపల్సరీ అండ్ ఇట్ ఈస్ ఎన్ ఎక్స్‌పెక్టేషన్. అంటే మీరిలా ఉండాలి అని జీసస్ చెప్తున్నాడు. ఎలా ఉండాలి? మీరు వేరేలాగా ఇప్పుడు నా స్కూల్‌లో ఫాస్టింగ్ ఉంటున్నారు పిల్లలు. ఎందుకంటే ఇది 11థ్ ఫిఫ్త్ అని స్టార్ట్ అయింది. నేను ఫాస్టింగ్ ఉంటున్నాను. సో, మిస్ నేను ఈరోజు ఆహ్, హ వర్క్ చెయ్యను క్లాస్‌లో. ఎందుకు వర్క్ చెయ్యవు అని అడిగితే, నేను ఫాస్టింగ్ ఉంటున్నాను. సో, ఐ హావ్ టు సేవ్ మై ఎనర్జీ కాబట్టి నేను వర్క్స్ చేయను. అది కరెక్ట్ ఫాస్టింగా? అందరికి చెప్పుకొని నేను ఫాస్టింగ్ ఉన్నాను. ఎందుకింత డల్‌గున్నావు ఈరోజు అనంటే, ఆన్ ద ఫస్ట్ డే
యాష్ వెడ్నెస్‌డే రోజు ఆన్ ద ఫస్ట్ డే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 8:00 నాకు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు చాలా డల్‌గా పెట్టుకొని ఫేస్ ఉంది. ఒక అమ్మాయి. "ఏమైంది ఇంత డల్‌గున్నావు" అనంటే, "నేను ఈ రోజు నుంచి ఫాస్టింగ్." సో, అది డిక్లేర్ చేసి చేయడం కాదు. జీసస్ ఏం చెప్తున్నాడు? వెన్ యూ ఫాస్ట్ మీరు గ్లూమీ ఫేసెస్ పెట్టుకోకుండా, వేరే వాళ్ళ మెప్పు పొందడానికి కాకుండా వేరే వాళ్ళందరికి అనౌన్స్ చేసి నేను ఫాస్టింగ్ ఉంటున్నాను, నేను ఫాస్టింగ్ ఉంటున్నాను అలా కాకుండా దేవుడితో మనము సీక్రెట్‌గా ఫాస్టింగ్ చేయాలి. ఓకేనా? సీక్రెట్‌గా గాడ్‌ని మనము సీక్ చేయాలి. అప్పుడే ఏమవుతుంది దేవుడు మనల్ని సీక్రెట్‌లో మనల్ని దేవుడు చూసి పబ్లిక్‌లో మనల్ని రివార్డ్ చేస్తాడంట. పబ్లిక్‌లో రివార్డ్ చేస్తాడు. ఒకవేళ మనం మనుషుల కోసం ఫాస్టింగ్ చేసినామనుకోండి, అందరికి తెలియాలి నేను ఫాస్టింగ్ చేస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను అని గ్లూమీ ఫేస్ పెట్టుకొని డల్‌గా ఉండి అందరికి నేను ఫాస్టింగ్ ఉంటున్నా అంటే వాళ్ళొక 5 మినిట్స్, 10 మినిట్స్ అంటారేమో, అమ్మో! ఇంత చిన్న వయసులో ఇప్పుడే ఫాస్టింగ్ ఉంటుంది. ఎంత భక్తి పరురాలో అన్నీ ఒక 2, 3 మినిట్స్ లేకపోతే 5 మినిట్స్ ఒక రోజు అంటారేమో కానీ తర్వాత ఇంకా వాళ్ళు మర్చిపోతారు. మనకు రావాల్సిన రివార్డ్ చాలా చిన్నది. బట్ వెన్ యూ కంపేర్ దిస్ రివార్డ్ విత్ గాడ్స్ రివార్డ్, ఏదైతే మనం సీక్రెట్‌లో చేస్తున్నామో గాడ్ విల్ రివార్డ్ అస్ ఓపెన్‌లీ. సో, దేవుడు ఏమంటున్నాడనంటే వేషధారుల్లాగా అంటే హిపోక్రైట్స్ లాగా అందరి ముందు షో ఆఫ్ చేసుకోవడం కాదు కానీ సీక్రెట్‌లో దేవుడికి మాత్రమే తెలిసేటట్టు ఎప్పుడు దేవుడి ఫేస్‌ని సీక్ చేసేలాగా మనము ఫాస్టింగ్ చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని రివార్డ్ చేస్తాడు. ఎట్లా రివార్డ్ చేస్తాడు? హి విల్ రివార్డ్ ఓపెన్‌లీ. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ ఏంటిది? వి విల్ గెట్ ఇంటూ వెరీ వెరీ డీప్ రిలేషన్‌షిప్ విత్ గాడ్. చాలా డీప్ రిలేషన్‌షిప్. ఎంత డీప్ రిలేషన్‌షిప్ అనంటే మన డిజైర్స్ అన్నీ చాలా చిన్నగా అనిపిస్తాయి. అంటే ఇప్పుడు మనము స్టార్టింగ్‌లో ఫాస్టింగ్ ఎందుకు చేస్తాము అనంటే నాకు జాబ్ కావాలి, లేకపోతే నాకు డ్యాడీ ఇది కొనివ్వాలి, నేను క్లాస్‌లో ఫస్ట్ రావాలి. అవన్నీ చాలా చిన్నగా అనిపిస్తాయి. ఎందుకు అనంటే మనము చాలా స్పిరిచ్యువల్ నాలెడ్జ్‌ని, క్లారిటీని మన ఫెయిత్‌లో చాలా బలంగా వెళ్తాం కాబట్టి, ఇవన్నీ చాలా చిన్నగా అనిపిచ్చేసి, మనల్ని మనము చాలా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతామనమాట. ఈ మనము చాలా బ్రేవ్ అయిపోతాము, కరేజియస్ అయిపోతాము, బోల్డ్ అయితాము. సో, ఇవన్నీ మనకి రివార్డ్స్ అనమాట. గాడ్ విల్ గివ్ యూ రివార్డ్స్. కానీ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది? ఫాస్టింగ్ చేసేటప్పుడు మనకి హాయిగా అనిపిస్తుందా? అన్నం తినకుండా ఉంటే ఫస్ట్ డే ఓకే అనుకోవచ్చు. సెకండ్ డే, థర్డ్ డే మనకు ఆకలి బాగా అయితా ఉంటది. మనం చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాము. బట్ ఆ అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్స్‌లో కూడా మనం దేవుని ఫేస్‌ని సీక్ చేసినప్పుడు, దేవుని ఫేస్ సీక్ చేసినప్పుడు అనంటే దావీదు గ్రంథంలో ఉంటుంది కదా! లెట్ యువర్ లైట్ షైన్ అపాన్ మీ అని. లెట్ యువర్ ఫేస్ షైన్ అపాన్ మీ అంటే దేవుడి ప్రెజెన్స్ అన్నమాట. దేవుని ప్రెజెన్స్ ఎప్పుడు మనతో ఉంటుంది. ఒకవేళ మనం ఆ ఛాలెంజ్‌ని ఓవర్‌కమ్ చేస్తే, మనం ఛాలెంజెస్, ఆ సిట్యుయేషన్స్ కష్టమైన ఫాస్టింగ్ ఉంటే వి విల్ ఓవర్‌కమ్. తర్వాత ఇట్ విల్ ఎక్స్‌పోజ్ అస్ అంటే మనం ఒక డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు జనరల్‌గా అంటే పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు నాకు ఇది ఉంది అని చెప్పి మనం బ్లడ్ వర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళు అదెందుకుంది అని చెప్పి ఇంకొక లిస్ట్ ఇస్తారు. నీకు ఇదుంది, ఇదుంది, ఇదుంది అని. సో, అలా దేవుడి దగ్గరికి మనం ఎళ్ళినప్పుడు మనలో ఏమేమైతే తనకిష్టం లేవో అవి మనకి ఎక్స్‌పోజ్ అవుతా ఉంటాయి. అవి ఎక్స్‌పోజ్ అయిన కొద్దీ మనం ఒప్పుకుంటా ఉంటాము. ఒప్పుకున్న కొద్దీ విడిచిపెడతా ఉంటాం ఆయన సహాయంతో. విడిచిపెట్టిన కొద్దీ మనం దేవుని దగ్గరలో ఇంకా ఎక్కువ గ్రో అవుతాము. ఇంకా డిఫికల్టీస్ ఏమేమైతే ఉన్నాయో వాటికన్నిటికి క్లారిటీ వచ్చి ఇంకా ఎక్కువ గ్రో అయ్యి మనం ట్రూ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ అయితాం. సో, ఇవన్నీ జరుగుతాయన్నమాట మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు. అయితే ఇప్పుడు మరి ఫాస్టింగ్ అంటే ఓన్లీ ఫుడ్ తినకుండా ఉండాలా? లేదు. యూ కెన్ ఆల్సో ఫాస్ట్. అంటే మీరు చిన్న పిల్లలు కాబట్టి మీరు ఒకవేళ ఐ కెనాట్ ఫాస్ట్ ఇంతసేపు నేను ఫాస్టింగ్ ఉండలేను అని అనుకుంటే యూ కెన్ స్టార్ట్ విత్ అవాయిడింగ్ సోషల్ మీడియా. టెలివిజన్ చూడకుండా, సినిమా పాటలు వినకుండా, లేకపోతే ఇప్పటి నుంచి అంటే ఈ ఆహ్,
ఈ ఫాస్టింగ్ సీజన్‌లో నేను కూడా ఒక 15 మినిట్స్ ఒక పని చేయకుండా ఈ పని చేస్తాను. అంటే నా క్లాస్‌లో ఒక అబ్బాయున్నాడు. ఆయన మాకు ఇక్కడ 15 మినిట్స్ ప్లేయింగ్ టైమ్ ఇస్తారనమాట. ఆ 15 మినిట్స్ ప్లేయింగ్ టైమ్‌కి వాళ్ళు ఏమన్నా ఆడుకోవచ్చు. ఫుట్‌బాల్, సాకర్ అట్లా ఏదన్నా ఆడుకోవచ్చనమాట. కానీ ఆయనేం డిసైడ్ అయ్యాడు అనంటే, ఈ 15 మినిట్స్ నేను ఫుట్‌బాల్ ఆడను, లేకపోతే సాకర్ ఆడను. మా ఫ్రెండ్స్ అందరం కలిసి కూర్చొని ఆ 15 మినిట్స్ బైబిల్ చదువుతాము అని డిసైడ్ అయ్యారు. సో, దట్ ఈస్ ఎ గుడ్ బిగినింగ్ కదా! ఫర్ ఆహ్, ఫాస్టింగ్. అంటే వాళ్ళిక్కడ ఏం చేస్తున్నారు? ఆ గేమ్స్ నుంచి ఫాస్టింగ్ చేసి దేవునిలో గడపడానికి డిసైడ్ అయ్యారనమాట. సో, దట్ ఈస్ కాల్డ్ ఫాస్టింగ్. మీ దాంట్లో గూడా ఆహ్, వీడియో గేమ్స్ నుంచి ఫాస్టింగ్ చేయొచ్చు. లేకపోతే డైలీ యాక్టివిటీస్ ప్లేయింగ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకొని బైబిల్ చదువుకోవచ్చు, ప్రేయర్ చేసుకోవచ్చు. అలా మీరు స్టార్ట్ చేసినప్పుడు గాడ్ విల్ రివార్డ్ యూ ఓపెన్‌లీ. గాడ్ విల్ రివార్డ్ యూ ఓపెన్‌లీ. సో, నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకటే మళ్ళీ ఒకసారి రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఈస్ ఫాస్టింగ్ ఈజ్ నాట్ అబౌట్ ఆస్కింగ్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి మనకిది కావాలి, అది కావాలి అని అని ఫాస్టింగ్ చేయడం కాదు కానీ, దేవుడు దేవుడిని ఇంకా ఆయన క్యారెక్టర్ ఎలా ఉంది? ఆయనకి ఏదిష్టము? ఆయనకి నేను ఇష్టంగా ఉండాలంటే నాలో ఏముంది? నేనేం తీసేయాలి? అది సీకింగ్ గాడ్స్ ఫేస్ అంటే ఆయన ప్రెజెన్స్ మన లైఫ్‌లో ఉండాలి అని బైబిల్ చదివి, ప్రేయర్ చేసి, ఇంకా ఎక్కువ టైం గడపడము, ఇంకా వేరే యాక్టివిటీస్ బదులు కంపల్సరీ ఈ సీకింగ్ గాడ్స్ ఫేస్ అనేది చేయడము ఈజ్ ఫాస్టింగ్. ఓకే. తర్వాత హ్మ్, నాట్ సీకింగ్ హిస్ హ్యాండ్స్. ఆయన ఆయన దగ్గర నుంచి ఏదో పొందుకోవాలి. ఇది కావాలి, అది కావాలి అని కాదు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఫాస్టింగ్ ఈస్ ఆల్వేస్ అబౌట్ సీకింగ్ గాడ్స్ ఫేస్, సీకింగ్ అబౌట్ గాడ్స్ క్యారెక్టర్, సీకింగ్ అబౌట్ గాడ్ ప్రెజెన్స్ ఇన్ అవర్ లైఫ్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈస్ ఫాస్టింగ్ అంటే ఫుడ్ మాత్రమే కాదు. యూ కెన్ ఫాస్ట్ ఫ్రమ్ టెలివిజన్, యూ కెన్ ఫాస్ట్ ఫ్రమ్ సోషల్ మీడియా, you can fast from video games, whatever. Okay na? Third thing, when you fast, you have to fast secretly so that the God who sees you in secret will reward you openly. Okay na? ఈ 3 things మీరు గుర్తుపెట్టుకొని ఫాస్టింగ్ చేయండి.